దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిబ్రవరి 19వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 21 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరిచెను. అవునండి, అందరిని స్వస్థపరిచానని వాక్యం చెప్పటం లేదు, కానీ అనేకులను స్వస్థపరచును. ఎవరిని స్వస్థపరుస్తాడు అనగా, ఆయన వెంబడించిన వారిని గుర్తుపెట్టుకోండి. ఆయనతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని విన్నవారిని స్వస్థపరుస్తాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానము ఆజ్ఞను ఆధారం చేసుకొని ఉంటుంది. ఏదైనా ఆజ్ఞ మనం చూసినట్లయితే 6వ వచనము, క్షమించండి, ఆజ్ఞ 5వ వచనము, చెయ్యి చాపగా అది బాగుపడెను. అక్కడ సమాజ మందిరములో ఒక ఊత చేయగలిగిన వాడు ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని ఎలా బాగు చేశాడు అంటే, మరి అతని ముందు పిలిచాడు. దగ్గరికి పిలిచి, నీ చెయ్యి చాపమనగా, అంటే దేవుని యొక్క మాట వినాలి, తర్వాత ఆయన చెప్పినట్టు చెయ్యాలి. వాడు చెయ్యి చాపగా వాడు స్వస్థత నొందాడు. అవును, ఈ దినాల్లో చాలా మంది స్వస్థతలు ఎందుకు జరగటం లేదు, వారికి వచ్చిన కష్టాల విషయాలు కూడా మరి దేవుడు ఉంటే ఎందుకు ఇలా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఎవరినైనా దేవుడు దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా దేవుని యొక్క వాగ్దానం అనేది ఆయన ఆజ్ఞానుసారంగా ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండి దేవుడు నన్ను దీవించంటే దీవించడు. అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. ఇక్కడ ఊచ చేయగలిగిన వాడు, ఒక చెయ్యంత బాగలేని మనిషి కూడా ఎలా స్వస్థపరిచాడు అంటే, నువ్వు చేయి చాపమనగా అనగా దేవుని యొక్క మాటని విని విశ్వసించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అనేకులను స్వస్థపరిచాడు అంటే, వారు యేసుప్రభు యొక్క గొప్ప కార్యాలు విన్న తర్వాత యేసుప్రభు దగ్గరికి దాదాపు 100 మైళ్ళు నుంచి వచ్చారండి. ఈరోజు మరి కొంచెం దూరమే మరి ప్రభు సన్నిధికి రావటానికి మరి బాధపడుతున్నారు. దేవుడే వచ్చి ముట్టాలి అంటే దాదాపు 100 మైళ్ళు అంటే దాదాపు 130 కిలోమీటర్ల దాకా ఉండి ఉండొచ్చు. కావున దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా ఆజ్ఞని అనుసరిస్తూ ఉంటుంది. ఏది చేయాలన్నా కానీ, నీళ్లను ద్రాక్షరసంగా చేయాలన్నా మరి విశ్వాసంతో నీళ్లు తేవాలి, విధేయతతో ముంచుకొని వెళ్ళాలి. చాలామంది ఈ విషయాలలో మరి మాకెందుకు తగ్గలేదు అంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో యేసుప్రభు వారు కొద్ది మంది మీదే చేతులు ఉంచారు, అందరి మీద చేతులు ఉంచారు. ఎందుకని? వారి అవిశ్వాసమునకు ఆయన మరి ఆశ్చర్యపోయాడంట. అవును, అవిశ్వాసము ఉన్నప్పుడు కార్యాలు జరగవు. ఈ దినాన వాగ్దానము నిన్ను బాగు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఆయనని నమ్మగలుగుతున్నావా? ఆయన చెప్పినట్టు చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 6వ వచనము, ఆయనకు విరోధముగా వారు ఆలోచన చేశారు. విశ్రాంతి దినమున ఆ ఊత చేయగలిగిన వాడిని బాగు చేసినందుకు ఆనాటి పరిసయ్యులు, అలాగనే సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు అనేవారు వారు కొన్ని రూల్స్ పెడతారు. ఆ యొక్క విశ్రాంతి దినమున మనిషిని కొన్ని అత్యవసరమైన గర్భిణీ స్త్రీ విషయంలో గాని, ప్రసవించే సమయంలో గాని, లేదు అంటే కొన్ని కంఠానికి సంబంధించిన విషయాలు, అంటే నార్మల్‌గా ఉండే మరి వ్యాధుల్ని బాగు చేయకూడదని. వారి యొక్క మనస్తత్వం ఎలాగుంటది అంటే, మరి గోడపడి మనిషికి ప్రమాదం జరిగితే విశ్రాంతి దినమున సహబతుకులతో ఉన్నప్పుడు ఆ! అలాగుండి చనిపోతే సమాధి చేయరు. ఒక్కొక్కసారి మెడిసిన్ కూడా విశ్రాంతి దినాన వాడరు. గాయాలు అలాగనే ఉండిపోతాయి. కావున వారి యొక్క ఉద్దేశ్యం అనేది, అందుకే యేసుప్రభువారు విశ్రాంతి దినాన ప్రాణ రక్షణ లేకపోతే ప్రాణహత్య. ప్రాణము అనగా మానవుడికి మేలు చేయాలి. విశ్రాంతి దినమున ఏదైనా సరే దేవుని నమ్ముకున్న బిడ్డలు
మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. మనము మేలు చేయటికే నేర్చు, కీడు విడిచి మేలు చేయాలి. మేలు చేయటానికి ఇష్టపడాలి. యేసుప్రభువారిని కూడా వారి సొంత ఇంటిలో యేసుప్రభువారు తన ఇంటికొచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అనేక మంది వచ్చారు. మరి ఆరు వచ్చినందుకు అక్కడ భోజనాన్ని చేయటానికి కుదరలేదని ఇంట్లో వారు కూడా ఏమంటున్నారంటే, యేసుప్రభువారికి మతి చెల్లించింది అని. ఇప్పుడు దాకా యేసుప్రభువారు 30 సంవత్సరములు వారి ఇంటిలో ఉండి వడ్రంగి పని చేసి వాళ్ళను పోషిస్తున్నాడు. సడెన్‌గా యేసుప్రభువారు తన అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చిన పర్పస్‌ని మొదలుపెట్టినప్పుడు ఆయనకి మతి చెల్లించింది అంటున్నారు. నన్ను కూడా అన్నారు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం విడిచిపెట్టడం ఏంది, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటారు. ఆ! కానీ చాలామంది అర్థం చేసుకోరు. ఎందుకో తెలుసునా? యేసుప్రభుని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదు. కారణం ఏమిటి అంటే బాగా కంఫర్టబుల్‌గా ఉన్నవాళ్ళు సడెన్‌గా దేవుడు పిలిచాడు, దేవుడు చేస్తున్నాడంటే ఏదో పిచ్చి పట్టిందంటారు. యేసుప్రభువారిని కూడా వారు అలా అనుకున్నారు. దయచేసి అలా అనుకోకుండా దేవుడు ఎవరిని ఎలా చేయమని చేస్తున్నారో వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా ఈ దినము నాయనా మరి మమ్మల్ని బాగు చేయటానికి నాయనా మీరు వాగ్దానం అనేకులను ఆ స్వస్థత మాకు కూడా దయచేయండి. తండ్రి నాయనా మేము విరోధంగా ఉండకుండా, విరోధమైన ఆలోచన లేకుండా మంచిగా ఉండేటట్లు సహాయం చేయండి. నాయనా మేమెప్పుడు కూడా తండ్రి నీ ఆజ్ఞలను పాటించే వాళ్ళముగా విశ్వాసముతో చేయనట్లుగా కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి